అశోక్ 46 A to Z వ్లాగ్స్. ఈరోజు వర్క్ వచ్చేసి నాకు కనిపిస్తుంది కదా సబ్స్టేషన్. నేను వచ్చేసి బ్లాక్లకి మొత్తం టెంప్లెట్లు సెట్ చేసి కాంక్రీట్ అంతా వేయించేసాం కదా. ఈరోజు వచ్చేసి ప్లేట్స్ షీట్స్ అన్నీ తీపిచ్చేసాను. కనిపిస్తుందా? 1 2 కొంచెం మట్టి, అది 3, ఇది 4, ఈ 4 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తవ్వించాం అనమాట ఈరోజు. ఎందుకంటే అక్కడ మాకు ఒక అది కనిపిస్తుందా, అది వీసీబీ బ్రేకర్ అనమాట. ఆ బ్రేకర్ కింద పిల్లర్స్ వేయాలి కాబట్టి దానికోసం తవ్వించాల్సి వచ్చింది. ఇది ఇక్కడ 130 సబ్స్టేషన్లో ఇది ఈరోజు అయిన వరకు. ఇంకా నెక్స్ట్ ఫీల్డ్లో అంటే రీసెంట్గా పైపులు వేసాం కదా కేబుల్ వెళ్ళటానికి, ఆ పక్క ఈ పక్క నీట్గా అంటే స్ట్రెంచ్ వెళ్ళి పర్ఫెక్ట్గా కూర్చోవడం కోసం దాన్ని సరి చేయించాను. అది కొంచెం దూరంగా ఉంది కాబట్టి అక్కడ వీడియో తీయలేకపోయినా. యాక్చువల్లీ ఇది మార్నింగ్ కాదు, సాయంత్రం ఈవినింగ్ 5 అవుతుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో తీయలేకపోయినా. అందువల్ల యాక్చువల్లీ పొద్దునే తీసుండొచ్చు చిన్న చిన్న బిట్ల కింద, కానీ ఆ మెజర్మెంట్ చేసి వాళ్ళకి అది గీసి ఇచ్చి తవ్విచ్చి దగ్గరుండి, సబ్స్టేషన్ కింద ఏముంటాయి ఏందో మనం కంపల్సరీ దగ్గర ఉండాలి కాబట్టి వీడియో తీయలేకపోయినా. ఇది ఈరోజు వర్క్ అయితే ఇది చూసారు కదా. నిన్న వీడియోకి ఇప్పుడు వీడియోకి తేడా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక ఈ మట్టి అంతా ఎక్కువ ఉండింది కదా, అంతా నీట్గా సరి చేయించేసాం అనమాట. ఇంక ఈ మట్టి అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ వేయించేస్తాం. రోజు ఎండ మామూలుగా లేదు, 42, 43 టెంపరేచర్ అనమాట. కానీ పని జరగాలంటే ఎండ వాన అలా చూడలేం కదా, తప్పదు చేయాలి. కొంచెం చలికాలం ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. వానాకాలం ఎండాకాలం కాబట్టి సినిమా కనపడుతుంది ఇక్కడ. ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుందో నాకైతే తెలియట్లా, పోతుంది అంతే. నో అవుట్పుట్, ఓన్లీ నీళ్ళు వెళ్తున్నాయి లోపలికి అంతవరకే, అంతమించి ఏమిలా. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, నేను జాగ్రత్తగా తీసుకున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎండ దెబ్బ తగిలితే తట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఒకసారి అనుభవించాను అనమాట. అందుకే వాటర్ లెవెల్స్ బాగా పంపిస్తూ ఉండండి అంతే, ఇంకేమొద్దు. వీలైతే మజ్జిగలు, సబ్జా గింజలు అలాంటివి మెయింటైన్ చేయండి. ఓకే, ఈరోజు అయితే